భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సాధువుగా ఒక విన్నపం. విషయం ఏంటంటే, ఎంతోమంది గురువులు భూమి మీద పుట్టారు. వారి యొక్క సందేశాలనిచ్చి సమాజాన్ని చైతన్యపరిచి ఒక సన్మార్గంలో ముందుకు నడిపించి కుల మత జాతి భేదాలకి అతీతంగా సనాతన ధర్మంలో ఆత్మే పరమాత్మని, ఆత్మ సర్వవ్యాపి అని, ఈశ్వర సర్వభూతానామని, లింగభేదం లేకుండా, వయోభేదం లేకుండా ప్రహ్లాదుడు చెప్పిన మాట కూడా వినాలని చరిత్ర చెప్పింది. గురువులు మనకు తెలియజేశారు. పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, మనిషి నువ్వు జ్ఞానివిగా ఈర్ష, అసూయ, ద్వేషాలు, రాగద్వేషాలకు అతీతంగా ఉండు. ఈ దేహం శాశ్వతమైంది కాదు. ఉన్నన్నాళ్ళు పరులకి అపకారం చేయకుండా, మోసం చేయకుండా జీవించటమే నిజమైనటువంటి జీవితం. స్వతంత్ర భారతంలో విద్యా వ్యవస్థలో ఒక ఉపాధ్యాయుడు, గురువు, అధ్యాపకుడు తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి పిల్లవాడికి అందరితో సమానంగానే కూర్చోబెట్టి విద్యను నేర్పుతాడు. ఉపాధ్యాయుడు అంటే, గురువు అంటే మనకి ఓనమాలు దిద్దిచ్చిన, ఓం నమ శివాయ అని ఓనమాలు దిద్దిచ్చినటువంటి గురువు, 7వ క్లాసు వరకు చదివించినటువంటి గురువులు, 10వ తరగతి వరకు చదివించినటువంటి గురువులు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ గురువులు, తర్వాత డిగ్రీ, తర్వాత యూనివర్సిటీ. ఇలా గురువులందరికీ కూడా కులము అనేది వర్తించదు, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా. మతము కూడా వర్తించదు. ఎందుకంటే గఫూర్ ఖాన్ గారని మాకు హిందీ పండిట్ ఉండేవారు 9th క్లాస్లో. ఆయనకి నేనంటే మహాప్రేమ. అరే నువ్వేరా నాకు ఏమైనా పని చేసి పెట్టాలంటే అనేవాడు. చేసేవాడిని. అలాగే అబ్రహం గారు అని ఉన్నారు. వారు నాకు ఎంత ఆరాధ్యులంటే, పరమత సహనాన్ని ఆయన చూసి నేర్చుకోవాలి. ఏ కులంలో పుట్టినా నాకు విద్యని బోధించారు. ఈరోజు మీ ముందు, ఈ ప్రపంచం ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే గురువులకి నమస్కారం. వారు నేర్పినటువంటి జ్ఞానానికి, సంస్కారానికి నమస్కారం. కుల మతాలకి అతీతంగా గురువులు విద్యా వ్యవస్థలో విద్యను బోధించి మాకు అందించి జ్ఞానాన్ని ప్రసాదించారు. అలాగే ఒక ఉపాధ్యాయుడు, మా నాన్నగారు 38 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యారు. అందరూ కూడా, అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా గురువుని ఎలా గౌరవిస్తారో అది నేను అనుభూతితో చిన్ననాటి నుంచే నేను అనుభవించాను. అందుకే ఆ కులము, ఆ మతం అనేది మాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. ఈ సమాజంలో పెరిగిన తర్వాత నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, ఇలా ఒకరినొకరిని దూరం చేసుకునేటువంటి భావజాలం పెరిగిపోయింది. నీ పార్టీ ఏంటి, నీ సిద్ధాంతం ఏంటి, అసలు సిద్ధాంతాలు ఎన్ని ఉంటాయి? మానవుణ్ణి మానవుడిగా చూడటం, చాటి జీవుల్ని సంరక్షించటం, మనకన్నా బలహీనులకు సహాయం చేయటం, బలవంతుల యొక్క ఆశ్రయం పొందటం, ఇది విజ్ఞానంలో భాగమే. ప్రకృతిని నాశనం చేయకుండా వాడుకోవటం,
ఆ తల్లితో ఒడిలో జీవించటం, జీవన విధానం సాగించటం అనేది ఉంది. అలాంటప్పుడు మాలాంటి వారికి కులం, మతం, జాతి అనేటువంటి భేదభావాలు ఉండవు. పూర్వజన్మ సంస్కారంతోనే నేను చిన్ననాడే ఎరుకుల, ఏనాది, మాదిగ, మాల అనేటువంటి కుల భేదం లేకుండా వారి ఇళ్ళకి నేను వెళ్ళటం, వారిని నా ఇళ్ళకు ఆహ్వానించి నా కంచంలో భోజనం పెట్టినటువంటి వ్యక్తిని నేను. మరి పూర్వజన్మ సంస్కారమే. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. జీవన విధానంలో మార్పు రావచ్చేమో కానీ మనుషుల్ని విభజించి ఏళన చేసి అస్పృశ్యతతో దూరం పెట్టుకొని మనుషులుగా కాకుండా రాక్షస స్వభావంతో ఉంటూ మనని మనమే తగ్గించుకునేటువంటి జీవన విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకమే. ఇది పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. ఒక చర్చి దగ్గరికి వెళ్ళి మనం ఇంకొక మతానికి సంబంధించినటువంటి పాటలు పాడకూడదు. ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి ఇంకొక మతానికి సంబంధించినటువంటి పాటలు, శబ్దాలను చేయకూడదు. అలాగే మన హిందూ దేవాలయాలు, హిందూగా పుట్టాను కాబట్టి చెబుతున్నాను, మన దేవాలయాల యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా అటువంటి వాతావరణాన్ని కల్పించకూడదు. పరమతాలు దానిని బేస్ చేసుకొనే అందరినీ గౌరవించేటువంటి సంస్కృతి మన యొక్క భారతీయుల రక్తంలోనే, జీవన విధానంలోనే ఉన్నది. సిక్కులు మన భారతీయులే, జైనులు భారతీయులే, బుద్ధిస్టులు భారతీయులే, హిందువులు భారతీయులే, ముస్లింలు భారతీయులే, ఇప్పుడున్న క్రిస్టియన్లు కూడా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా భారతీయులే. మరి వీరందరూ కూడా సోదరులు కాదా? మనతో పాటు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు కాదా? ఎవరిని దూరం చేసుకోవాలి? ఎవరితో మనం విభేదించి జీవించాలి? ఎవరి జీవన విధానాన్ని, ఎవరి భక్తిని, ఎవరి నమ్మకాలను వాళ్ళు సాగించుకుంటూ వెళ్ళటమే నిజమైనటువంటి జీవితం. దేశపూరితమైనటువంటి జీవితం ఎప్పుడు కూడా మంచిది కాదు. దాన్ని అనుసరించే జీవన విధానాన్ని సాగించేటువంటి వ్యక్తులుగా మేము ముందుకు నడుస్తున్నాం. ఎప్పటికైనా మనిషి ఈ దేహాన్ని విడవక మానడు. ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ వృత్తి వారైనా, కింద స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి కూలీనాలు చేసుకునేవాడి దగ్గర నుంచి మహారాజైనా, దేశాధినేత అయినా శరీరాన్ని వదలక తప్పదు. ఈ జ్ఞానాన్ని పొందాం, దాన్ని జీవితంలోకి అన్వయించుకున్నాం. కాబట్టే మాకు ఈ దేహం శాశ్వతం కాదనుకుంటేనే కాషాయం ధరించాం. దీనికి త్యాగము, కాషాయానికి ఉన్న గొప్పతనం ఏంటంటే త్యాగం. ఎవరిని ద్వేషించాలి? త్యాగం ఉన్న తర్వాత ఏమి లేదు. సేవ చేయటం సంఘానికి, మనం బ్రతుకుతూ కుడి చేత్తో ఎడం చేత్తో ఇంకొకరికి సహాయం చేసేటువంటి సిద్ధాంతాన్ని కలిగినటువంటి జీవన శైలి మాది. మనకున్న దాంట్లోనే జ్ఞానాన్ని ఇంకొకరికి ప్రసాదించి, మనకున్న దాంట్లోనే మనకి ఈ చేత్తో 5 ఏళ్లతో నోట్లోకి ముద్ద వెళ్ళేటప్పుడు ఎవరైనా వస్తే దాన్ని ఆపి ఒక ముద్ద ఇంకొకరికి అలా పెట్టేటువంటి గుణం నా తల్లి నాకు నేర్పింది. ఆ తల్లిని మోసినటువంటి ఈ భూమి, మనందరిని మోసేటువంటి ఈ భూమి ఎందరికో జీవనాధారం అవుతుంది. సూర్యుడు నేను ఫలానా కులం వారికి, ఫలానా మతం వారికి, ఫలానా దేశం వారికి వెలుగునిస్తానని కట్టడి చేసుకోవాలి ఆయన. గాలి నేను ఫలానా కులం వారికి, ఫలానా పురుషులకి, ఫలానా స్త్రీలకి, పిల్లలకి, ఫలానా జీవజంతువులకి నేను గాలిని ప్రసాదిస్తానని వాయువు కట్టడి చేసుకోవాలి. ఈ దేశంలో నేను ఉంటానని ఆయన కట్టడి చేసుకోవాలి. ఆయనకు హద్దులు లేవు. భూమికి కూడా ఏ దేశానికి ఆ దేశానికి ముక్కలు చేసుకొని లేదు. గ్లోబ్ అంతా ఒకటే, ఆకాశం ఒక్కటే. ఈ ప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరికి
ఆకాశం కూడా ఒక్కటే. ఈ పంచభూతాలకి లేకుండా మనం లేము. సూర్యుడి నుంచి వచ్చే ప్రతి కిరణం చిన్న నాచు మొక్క నుంచి మహావృక్షాలకి, చిన్న పిపీలికాది సూక్ష్మక్రిముల దగ్గర నుంచి, చిన్న జంతువులు కీటకాల దగ్గర నుంచి మదపటి ఏనుగుల దాకా, తిమింగళాల దాకా యొక్క సూర్యుని యొక్క కిరణాలు ప్రసాదిస్తున్నాడు సూర్యనారాయణమూర్తి. ఆయనకు లేదు కులం, మతం, జాతి భేదం. ఇంతటి జ్ఞానాన్ని వేదాల్లో ప్రస్ఫుటంగా చెప్పారు. గీతలో భగవానుడు కూడా అదే చెప్పాడు. ఈరోజు ఉన్నది ఏది శాశ్వతం కాదు, భవిష్యత్తు నీది కాదు, వర్తమానంలోనే జీవించాలి నువ్వు. ఇదే నిజమైనటువంటి జీవితం. ఈ భూమి మీద దేహాన్ని పొందాం తల్లి గర్భంలో. ఈ తల్లి గర్భంలోకి దేహాన్ని విడవాల్సిందే, కాల్చిన మట్టి చేసిన. ఇది సత్యమే, అందరికీ తెలిసిన విషయం. ఈ కొద్దిపాటి జీవితానికి ఎవ్వరూ శాశ్వతంగా ఈ భూమి మీద ఉండరు. ఈ భూమి, ఈ ప్రకృతి, పంచభూతాలు ఎంతోమందిని, ఎన్నో జీవరాశుల్ని తన కాలగర్భంలోనే కలుపుకున్నది. ఎందుకంటే మనిషి చిన్న పిల్లవాడిగా తల్లి గర్భంలో జనించిన దగ్గర నుంచి ఆహారం లేకపోతే తల్లి గర్భంలో ఉన్న పిండం కూడా ఎదగదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచే, ఈ పంచభూతాల నుంచి. ప్రాణవాయువు కూడా మళ్ళీ తిరిగి అవే తీసుకుంటున్నాయి. ఇది ఒక సైక్లింగ్ సిస్టమ్ జరుగుతుంది. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడని భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. ఆత్మకి కులం, మతం, జాతి భేదాలు లేవు. భగవద్గీత ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి కాదు, యావత్ ప్రపంచానికి, సకల చరాచర జీవరాశికి సంబంధించినటువంటి గీత అది. ఈ గీతను చదువుకున్న మేము ఎవరిని ద్వేషించాలి, ఎవరిని ప్రేమించాలి? అశాశ్వతమైందని ఈ దేహాన్ని పోషించటం కోసం మాత్రమే జీవనం సాగిస్తాం. మిగతా సమయాల్లో కూడా సర్వకాల సర్వావస్థల యందు ఆ పరమాత్మ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్నటువంటి, ప్రతి జీవరాశిలో ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మని అంతర్మదనంగా నిరంతరం కూడా ధ్యానిస్తూ, అయ్యా ఈ దేహాన్ని ధరించిన నేను నా పొరుగు వారందరికీ కూడా మంచి చేసేటువంటి సంస్కారాన్ని ప్రసాదించు, నా బుద్ధిని వక్ర మార్గంలో పోనీకు అని చెప్తూ అలానే జీవనం సాగిస్తాం. తెలిసి తెలియక పొరపాటులు చేస్తే మమ్మల్ని మేము సరిదిద్దుకుంటాం, క్షమించమని అడుగుతాం. అహంకారం లేదు, గొప్పతనం లేదు. ఎవరికన్నా గొప్పవాళ్ళం? సూర్యుడి కన్నానా? భూమి కన్నానా? భూమి కన్నా ఎక్కువ భరించగలుగుతున్నావా బాధల్ని? వాయువు కన్నా ఎక్కువ ప్రాణశక్తిని ఇవ్వగలుగుతున్నావా? లేదే. మనకున్న పరిధిలో మనం ఈ ప్రపంచానికి మంచి చేయాలి అనే ఒక సద్భావన, సత్ప్రవర్తన, సలక్షణ, సద్బుద్ధి కలిగి ఉన్నాం. అటువంటి వాళ్ళే మేము సాధువులు. దొరికిన దాంతో సంతృప్తి చెందుతూ ఉంటాం. లేదు అని ఏడవం, ఉన్నదని పొంగిపోం, పోయిందని కుంగిపోం. ఇదే జీవితం అని తెలుసుకున్నాం. దేహమే శాశ్వతం కానప్పుడు ఏది మాత్రం శాశ్వతం? శాశ్వతం ఏంటి? కళ్ళు మూస్తే ఈ ప్రపంచం అంతా కనపడదు. కళ్ళు మూస్తే కనిపించేది ఏదన్నా ఉంది అంటే అది సత్యం. ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య అని తెలుసుకున్నటువంటి వాళ్ళము. మాలాంటి వారి యొక్క జీవనానికి ఈ సమాజం, సంఘం, కుటుంబ వ్యవస్థలు సహకరిస్తేనే మేము మిగతా ఇది కూడబెట్టడానేటువంటిది మా జీవితాల్లో ఇక లేదు, ఉండదు, ఉండబోదు.
దానికి అతీతులం మేము. ఈ పంచభూతాల యొక్క దేహం అవి శాంతించటం కోసం మాత్రమే ఆహారాన్ని అందించి మనస్సుని శాంతింపజేయటం కోసం జ్ఞానాన్ని ప్రసాదించుకొని మాకున్న జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తూ, మా దగ్గర కన్నా ఇంకా పెద్ద గురువులు ఉంటే వారి దగ్గర జ్ఞానాన్ని మేము పొందుతూ ఈ లోకానికి అందించేటువంటి జీవన శైలిని నా 17వ ఏటనే ప్రారంభించాను. అందుకే కులం, మతం, జాతి, వర్ణ, వయో భేదాలు లేనటువంటి, లింగ భేదాలు లేనటువంటి, ప్రాంత భేదాలు లేనటువంటి, భాషా భేదాలు లేనటువంటి, మత భేదాలు లేనటువంటి జీవితాన్ని మేము గడుపుతున్నటువంటి, ఆస్వాదిస్తున్నటువంటి జీవకోటిలో ఒకళ్ళం. మనుష్య ప్రాణులం. అన్ని ప్రాణులు ఉన్నాయి ఈ భూమి మీద. చెట్టుకి ప్రాణం ఉంది, పుట్టకి ప్రాణం ఉంది, పిట్టకి ప్రాణం ఉంది, నాకు ప్రాణం ఉంది, మీకు ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఉన్నంత వరకే ఇక్కడ ప్రాణశక్తిని ఆస్వాదించుకోవడం కోసం ప్రకృతి నియమబద్ధంగా జీవించేటువంటి జీవులు మేము. దేన్ని చూసి గర్వపడేటువంటి వాళ్ళం కాదు. అందరిలో పరమాత్మను దర్శిస్తాం. చెడ్డవాడిని కూడా మంచివాడిగా మార్చాలనేటువంటి సిద్ధాంతాన్ని కలిగినటువంటి వాళ్ళము. రత్నాకరుణ్ణి ఋషిని చేసి రామాయణాన్ని రచించినటువంటి, కోకిలుగా తీర్చిదిద్దినటువంటి మహాత్ములు పుట్టినటువంటి, సాధు పొంగలో పుట్టినటువంటి, భారతావనిలో పుట్టినటువంటి వాళ్ళం. దేశభక్తి కలిగిన వాళ్ళం. ఈ విశ్వం మొత్తం కూడా నా బంధుత్వమే. దానికి కులం, మతం, జాతి భేదాలు లేవు. అమెరికా వాడు వచ్చి స్వామి మాకేదన్నా మంచిని బోధించండి అంటే, పో, మా భాష వాడివి కాదు, మా దేశం వాడివి కాదు, మా బోర్డర్ దాటి వచ్చి వెళ్ళిపోరా అని అంటామా? అనగలమా మేము? లేదు. పక్కా కమ్యూనిస్ట్ వస్తాడు, ఎక్కడున్నాడయ్యా దేవుడు అని అడుగుతాడు. నీలోనే ఉన్నాడని చెప్తాం మేము. నీలో ఉన్న మంచే భగవంతుడు. రక్షించేటువంటి పోలీస్ వ్యవస్థలో వస్తారు, వారికి కూడా మేము చెప్తాం. ఈ సమాజాన్ని, ఈ ధర్మాన్ని, ఒక న్యాయాన్ని కాపాడటానికి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మీ యొక్క బాధ్యతను నిర్వర్తించడంలోనే భగవతత్వం ఉంది. మీలోనే భగవంతుడు ఉన్నాడు. కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవటం, రక్షించడం అనేది రక్షకభటుడుగా మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నటువంటి మీరు భగవత్ స్వరూపులే. అన్యాయం జరిగినటువంటి వాడికి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం చేసేటువంటి న్యాయమూర్తులు, న్యాయం తరపున పోరాడేటువంటి న్యాయవాదులు, వీరందరూ కూడా దైవస్వరూపాలు. ఏ ఒక్కరి హృదయానికి బాధ కలిగించకుండా మంచి చేసే ప్రతి ఒక్కడు కూడా భగవత్ స్వరూపుడే. ఇక్కడ దేవుడు, రాక్షసుడు. సమాజంలో మంచి చేసేవాడే భగవత్ స్వరూపుడు, చెడు చేసేవాడు రాక్షస స్వభావుడు. నీ స్వభావం ఏమిటనేది నీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. రాక్షసుడికి కూడా తన అంతరాత్మ ఎప్పటికప్పుడు సాక్షిభూతమై, నాయనా నువ్వు చేస్తున్నది తప్పు, నీ నిర్ణయం తప్పు, నీ ఆలోచన తప్పు, నీ దృష్టి తప్పు, నీ భావన తప్పు, నీ దృష్టి మార్చుకో అని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ కర్మ చేస్తూనే ఉంటాడు, కర్మ చేస్తూనే ఉంటాడు. ఆ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. భావన మార్చుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. నీటిలో తిరగాడేటువంటి, స్వేచ్ఛగా తిరగాడేటువంటి చేపను చూస్తే సాధు సంతులకి మత్స్యావతారం కనిపిస్తుంది. అదే వల విసిరే వేటగాడికి ఆహారం కనిపిస్తుంది. దాని ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ఈరోజు మంచి ఆహారం దొరికింది అనుకుంటాడు వేటగాడు. సాధువులకి క్రూర జంతువుల పట్ల
సాధు జంతువుల పట్ల. జింకలు, లేళ్ళు, దుప్పులు గడ్డి మేచి సాధు జంతువులు అంటే ఏంటో తెలుసా అండి? ఒక దాన్ని సమూలంగా నాశనం చేసేవాడు సాధువు కాడు ఇప్పటికీ కూడా. సాధు జంతువులు కూడా అట్లానే గడ్డి మేసేటప్పుడు వాటి ఇగుర్లు మాత్రమే తింటాయి, చెట్టును సమూలంగా నాశనం చేయవు. అవి మళ్ళీ తిరిగి పెరుగుతాయి. ఇక్కడ ఆ ఇగుర్లు మాత్రమే తింటాయి. క్రూర జంతువులు అలా కాదు, వాటిని సమూలంగా నాశనం చేసే తీరుతాయి, వాటిని చంపే తీరుతాయి. తిరిగి పునర్నిర్మాణం, జీవనం సాగించడం ఆ యొక్క మొక్క కానీ ఆ జంతువు కానీ అంతటితో అంతం చేస్తాయి. వాటిని క్రూర జంతువులు అంటారు. క్రూర జంతువులు ఎలాంటియో మనుష్యుల్లో కూడా క్రూరులు ఉంటారు, సాధువులు ఉంటారు. మనుషుల్లో కూడా క్రూరులు, సాధువులు, భావాలు కలిగినటువంటి కర్మలు కలిగినటువంటి మనుష్యులు ఉంటారు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, క్రూర స్వభావం నుంచి మనిషి తను మార్చుకోవచ్చు. జంతువులు కూడా వాటి యొక్క పరిసర ప్రాంతాల్లో పెరిగిన దాన్ని బట్టి మారుతున్నాయి, కానీ మనుష్యులు ఎందుకు మారదు? మనుష్యత్వంతో ఎందుకు ఉండరు? హ్యూమనిటీ ఎక్కడికి పోతుంది? చాటివాడిని చూడగానే వీడు మన కులం వాడా, మన మతం వాడా, మన జాతి వాడా, మన వృత్తి కలిగిన వాడా అని మనుషుల్లో భేదాభిప్రాయం రాకూడదు. అటువంటి భేదాభిప్రాయాలు లేనటువంటి మనుష్య జీవితాన్ని గడపటమే నిజమైన మనుష్యత్వం. దోచుకోవటం, నాశనం చేయటం రాక్షస స్వభావం. రావణాసురుడు కూడా అదే చేశాడు. పరస్త్రీ యొక్క వ్యామోహంతో ఏమయ్యాడు? పతనమైపోయాడు. పరస్త్రీని అనుభవించాలనుకున్నటువంటి దురాలోచనతో లంకానగరం దేదీప్యమానంగా వెలిగేటువంటి లంకానగరం ఎంతో సాధించాడు, పరమభక్తుడు. అయినా కానీ ప్రవర్తన కరెక్ట్గా లేకపోవటం వల్ల, సరైన ప్రవర్తన లేకపోవటం వల్ల ఎంతటి ఎదిగిన వాడు కూడా పతనానికి కారణమయ్యాడు. సామాన్యుడుగా ఉన్నటువంటి రాముడు వానరులను వేసుకొని లంకానగరాన్ని దహింపజేశాడు ఆంజనేయుడితో. మనకి రామాయణం, మహాభారతం, సుందరకాండ, భగవద్గీత ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పేటువంటి జీవన వేదాలు. ఈ 4 వేదాలు మనిషి ఎలా జీవించాలి, ఈ ప్రకృతిని ఎలా కాపాడాలి, ప్రకృతి నుంచి తను ఎలా రక్షించుకోవాలి, ఎటువంటి జీవితాన్ని గడపాలి, ఆయుర్వేదం కూడా దాంట్లోంచి వచ్చింది. మన ఆయుష్ని ఆయుర్వేదం ఎలా జీవించాలి అనేటువంటి జీవన విధానాన్ని సనాతనం ఎప్పుడు పుట్టిందో తెలియదు, అవన్నీ అందించింది. సుశ్రుతుడు ఆ రోజుల్లోనే మంచి సర్జన్. అశ్విని దేవతలు ఆయుర్వేదంలో మంచి ద్రష్టలు. శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి ధన్వంతరి ఈ దేహానికి, ఈ మనస్సుకి కలిగినటువంటి బాధల్ని తొలగించేటువంటి నారాయణుడు. అందుకనే వైద్యో నారాయణ హరిహి అన్నారు. వైద్యుడు నారాయణుడు లాంటివాడు. నీకు వచ్చినటువంటి బాధలను తొలగించేవాడు నారాయణుడు. నువ్వు ఆధ్యాత్మికంగా ఉంచుకుంటే ఆధ్యాత్మికం లేదు. మనకు ఒక ఆపరేషన్ చేసి, ఒక ముస్లిం డాక్టర్ ఆపరేషన్ చేసి మన ప్రాణదానం చేస్తాడు. అప్పుడు ఏలా కనిపిస్తాడు? ముస్లింలాగా కనిపిస్తాడా? నీ పాలిట దేవుడిగా కనిపిస్తాడు. ఒక క్రిస్టియన్ డాక్టరు నీకు ఒక పెద్ద సర్జరీ చేసి, బ్రెయిన్ ఆపరేషన్ లాంటిది, నీకు పునర్జన్మను ప్రసాదిస్తాడు, నీ మరణాన్ని ఆపుతాడు, నీ జీవనాన్ని సాగించడానికి దోహదపడతాడు. అప్పుడు నీకు ఎలా కనిపిస్తాడు? క్రిస్టియన్గా కనిపిస్తాడా? కాదు, దేవుడిగా కనిపిస్తాడు. నువ్వు ఎవరు చెప్పినా వినవు.
అమ్మా నాన్న చెప్పినా కూడా జన్మలు ఇచ్చిన తల్లిదండ్రులు చెప్పినా కూడా ఆయన నా పాలిటి దేవుడు. హార్ట్ ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు కాబట్టి వాళ్ళే నాకు ప్రాణాన్ని దీక్ష పెట్టారు. మరో జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి ఆయనే, గురువు ఆయనే అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి మనుష్యుల జన్మ మనది. అందుకే ద్వేషాన్ని వదలండి, ప్రేమను పంచండి. ఎదుటివాడి యొక్క జీవనానికి మనం ఇబ్బంది కలగకుండా న్యాయబద్ధంగా జీవించండి అనేది మేము అనుభవిస్తూ, మేము ఆచరిస్తూ ఈ లోకానికి తెలియజేస్తున్నాం. నేను వైద్యుడిని. 16వ ఏటే వైద్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. 16వ ఏటే వైద్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. వైద్యం ఎప్పుడైతే నేర్చుకుంటున్నానో నా చిన్ననాటి జీవితం నాకు సహకరించింది. వైద్యుడికి అబ్బాయి మాకు పలానా కులం వాడు, పలానా మతం వాడే నా దగ్గరికి రావాలని ఎప్పుడని చెబుతాడా? చెప్పడు కదా. బాధలో ఉన్న, రోగంతో ఉన్న ఏ జీవి వచ్చిన వాడికి సేవ చేయటం వైద్యుడిగా నా ధర్మం. నాకున్న పరిధిలో అనుభవ సిద్ధ అనువంశిక ఆయుర్వేద వైద్యుని. మా తాత ముత్తాతలకు కూడా, మీ తాత ముత్తాతలకు కూడా వంటింటి వైద్యం తెలుసు. అందుకనే సర్టిఫికేట్ ఉన్న డాక్టర్ కన్నా కూడా అప్పటికప్పుడు తక్షణమే చేసేటువంటి వైద్యమే నిన్ను ప్రాణాన్ని కాపాడుతుంది, ప్రాణహాని లేకుండా చేస్తుంది అని ఇప్పుడు వైద్యులు కూడా చెబుతున్నారు. ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే వాళ్ళకి ముందు ఇమీడియట్లీ కదలికలు చేయండి, రక్త ప్రసరణాలు చేయండి, నోటిలోకి వాయువు వదండి, దానికి సర్టిఫికేట్ అక్కర్లా. కోతులు కూడా వాటి పిల్లలకి ఎప్పుడైనా కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతే వాటిని బాగా వేసి కిందకేసి కొద్ది అడ్ చేసి ఇడ్ చేసి అయ్యో ఓమో అని నోట్లో ఊది గుండెల మీద గుద్ది వాటిని సరిచేసి మళ్ళీ తిరిగి పునర్జన్మని ప్రసాదిస్తాయి. మనం ఎన్నో యూట్యూబ్లో కూడా చూస్తున్నారు కదా. అంటే వైద్యం మనిషికే కాదు జంతువులకు కూడా తెలుసు. పాము కాటేసిన ముంజిగేస కూడా వెళ్ళి ఏదో ఒక మూలికి తినొస్తుంది, దానికి విరుగుడు, దానికి తెలుసు. అది పరంపరగా నేర్చుకుంది, ప్రకృతి నేర్పింది. నీటిలో ఈదేటువంటి చేపకి ఎవరు నేర్పారు ఈత? అలానే నేను కూడా వైద్యాన్ని 16వ ఏటనే నా మిత్రుడి ద్వారా స్టార్ట్ చేసి ప్రారంభించి ఎన్నో సద్గ్రంథాలని, మహర్షులు రాసినటువంటి గ్రంథాలను చదివి ఎండీల దగ్గర పనిచేసి, ఎంబీబీఎస్ దగ్గర పనిచేసి, ఫార్మసీల దగ్గర పనిచేసి వైద్యం మీద గట్టి అనుభవం నేర్చుకున్నాను. ఈ 20 ఏళ్లలో, ఈ 30 ఏళ్లలో సూది మందు ఏంటో తెలియదు నాకు. మొన్న కరోనా వస్తే మీరు రైలు ఎక్కాలన్నా ఏది ఎక్కాలన్నా తప్పనిసరిగా మీకు సర్టిఫికేట్ ఉండాలండి, కరోనా ఇంజక్షన్ చేసుకోమంటే చేసుకున్నాను. 100 రోజులు హోమం చేసాం ఇక్కడ వనమూలికలతో, హిమాలయాల వనమూలికలతో, గాయత్రి పరివారం నుంచి తీసుకొచ్చినటువంటి వనమూలికలతో. మా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి డ్రైవర్లు ఉన్నారు, వెళ్ళొచ్చిన వాళ్ళు. క్వారంటైన్కి వెళ్ళాల. నా ఇంటి చుట్టుపక్కల 100 ఇళ్లల్లో ఎక్కడ కూడా కరోనా మరణం లేదు. మరి వనమూలికల్లో ఔషధ గుణాలు ఉన్నాయా? గాలిలో వాతావరణంలో ఉన్నటువంటి వైరస్ని అవి తీసేసినాయా లేదా? స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 100 రోజులు హోమం చేస్తే ఆ హోమం యొక్క ఫలితాన్ని అందరూ ఆస్వాదించారు. హోమం చేస్తే వర్షం కురుస్తుంది, ఇది సత్యం. వరుణుడు కరుణించి వర్షం కురిపిస్తాడు. యజ్ఞయాగాల యొక్క ఆ యొక్క సైంటిఫిక్ రీజన్ అంత గొప్పది. కాబట్టి సనాతన ధర్మాన్ని ద్వేషించొద్దు, దాంట్లో ఉన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఆ పేరుతో మోసం చేసే వాళ్ళని దూరంగా పెట్టండి. నా దగ్గరికి ఎంతోమంది బాధలతో వస్తారు, వాళ్ళని మోసం చేసి ఆ పూజలు చేయాలి, ఈ పూజలు చేయాలని చెప్పను. వాళ్ళ యొక్క కుటుంబం, జీవన విధానం, వాళ్ళకు జరుగుతున్నటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలను తెలుసుకొని వాటికి
పరిష్కార మార్గం చెప్తాను నేను. అందరు ఆశ్చర్యపోతారు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఓ స్వామి అయితే ఏదో పూజలు చేస్తాడని. పూజ మనశ్శాంతి కోసం, భక్తిని నీ యొక్క మనస్సును నిలుపుకోవటం కోసం, మంత్రం మననం చేయటం కోసం తప్ప ఈ భూమి మీద ఇన్ని మతాల వారు ప్రార్థన చేస్తున్నారుగా. పేరు ఏదైనా కానీ అల్లాహు అక్బర్ అంటున్నారు, యేసయ్య అంటున్నారు, గురునానక్ అంటున్నారు. మనమైతే 33 కోట్ల దేవతలను పూజ చేస్తున్నాం మన హిందువులు. ఇప్పుడు చెప్పండి, 33 కోట్ల దేవతలను పూజ చేస్తున్నాం అంటే ప్రతి దాంట్లో భగవంతుడిని దర్శిస్తున్నాం. ఇది సత్యం. ఈ సత్యం ఎరిగినటువంటి వాడు ఎవరిని ద్వేషించడు, ఎవరిని దూషించడు. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఆత్మ సర్వవ్యాపి అని తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళకి ఎవరిని ద్వేషిస్తాం? ద్వేషిస్తే పరమాత్మను ద్వేషించినట్టు కాదా? దూషిస్తే పరమాత్మను దూషించినట్టు కాదా? కాజేస్తే నువ్వు వారు వేరా? ఏం కాజేసినట్టు? ఎవరిని ఇబ్బందులు పెడితే, ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు? నీకు నువ్వే చేసుకున్నట్టు. అంటే నీలో ఉన్న పరమాత్మను నువ్వు దర్శించినప్పుడు ఎదుటివాడిలో కూడా నీకు పరమాత్మ కనిపించడు. దేవుడు లేననేటువంటి వాడు కూడా సేవ చేయడానికి వెనకాడు. కింద పడ్డవాడిని లేపకుండా ఉంటాడు దేవుడు లేడు అన్నవాడు. దేవుడు ఉన్నవాడు కూడా నిరంతరం ఏం చేస్తాడంటే పరమాత్మలో అందరిలో ఉన్నాడని సాటి జీవులకి సేవ చేస్తాడు. అందుకనే మనకన్నా చిన్న జీవరాశులు, పశుపక్షాదులు, ఉడతలు, పిట్టలు, పిచ్చుకలు, వీటన్నిటికీ ఆహారాన్ని అందించేటువంటి ధర్మం భారతీయతలో ఉంది. పౌరాలు, ఇది తెలుసుకున్నవాడే మనుష్యగా ఉంటాడు, మనుష్యత్వాన్ని పొందుతాడు. లేకపోతే రాక్షసుడుగా ఉంటాడు. మా గురించి సవివరంగా చెప్పాలనే ఈ వీడియో చేయటం జరిగింది. నిలువు నామాలు పెట్టుకుంటే అడనామాల వాళ్ళని తిట్టేటువంటి సంస్కారం మాలో లేదు. బొట్టు పెట్టుకున్న వాళ్ళని దూరంగా ఉంచే సంస్కారం లేదు. అలాగే అల్లాని ప్రార్థించేవాడిని మేము ద్వేషించం. ద్వేషిస్తే ఈ ప్రపంచ దేశాల యొక్క ఐక్యత ఎలా వర్ధిల్లుతుంది? స్నేహభావంతోనే కదా. యేసుని ప్రార్థించే వాళ్ళని మేము ఎప్పుడూ ద్వేషించలేదు, చేసుకోమనే చెప్పాం. మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నదే జీవిత విధానం. ఎవరికి మనకంటే, మనమంటే ఎవరు? ఎదుటివాడు కూడా మనమే. మన పొరుగు వారికి ఏ ఇబ్బంది లేకుండా, వారి యొక్క స్వేచ్ఛని అపహరించకుండా, హాని చేయకుండా జీవించే వాడందరూ కూడా దైవ స్వరూపులే. ఇదే నేను నేర్చుకున్నటువంటి జ్ఞానం, ఆచరిస్తుంది కూడా అది. నిద్ర లేవంగానే భూమాతకు నమస్కారం చేసుకుని, అమ్మా మలమూత్ర విసర్జన చేస్తున్నాను నీ మీద, నన్ను క్షమించు. సూర్యనారాయణమూర్తి గురించి చెప్తున్నాను. పవిత్రమైన దేవాలయము ప్రసాదం మీద ఏ కిరణాలని ప్రసరింపచేస్తాడో, మనం కక్కున్నటువంటి మలాల మీద కూడా అదే కిరణాలను ప్రసరింపజేసి వాటిలో ఉన్న చెడుని దహింపచేస్తాడండి. చూసారా సూర్యనారాయణమూర్తి వల్ల ఎంత జరుగుతుందో? సకల చరాచర జీవకోటికి ప్రాణాధారమైనటువంటి యొక్క కిరణాలని, వాయువుల్ని, శక్తిని పంపించేటువంటి సూర్యనారాయణమూర్తే ఈ భూమి మీద జరిగేటువంటి అశుద్ధాన్ని కూడా శుద్ధి చేయగలిగినటువంటి శక్తిమంతుడు. అంతటి జ్ఞాని ఆయన, అంత సేవా తత్పరుడు. గంగా అని పేరు పెట్టుకొని పవిత్రమైనటువంటి గంగానదిని మనం పూజ చేస్తున్నాం. నదీమ తల్లుల్ని పూజ చేస్తున్నాం. సముద్రుడికి నమస్కారం చేస్తున్నాం. సముద్రుడు ఎలాంటి వాడు? తనలో ఏది కూడా మంచిని మాత్రమే దాచుకొని చెడుని బయటికి పంపించేస్తాడు. అలాంటి గుణం కలిగి ఉంటాం మేము. నదీమ తల్లులు, నువ్వు ఆ గంగను తీసుకొచ్చుకొని నీ యొక్క శరీర మాలిన్యాన్ని, నీవు వేసుకున్నటువంటి వస్త్రాల మాలిన్యాన్ని కూడా
శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మేము కూడా సమాజంలో ఉన్నటువంటి చెడుని కడగటానికి, శుద్ధి చేయటానికి వెనుకాడని జీవితాన్ని గడుపుతున్నాం. ఏమీ ఆశించి కాదు. నది ఏం ఆశిస్తుంది? సముద్రుడు ఏం ఆశిస్తున్నాడు? అంతటి విశాల హృదయాన్ని పదిలపరుచుకున్నటువంటి వ్యక్తులు మేము. ఎక్కడో ఏదో సాధువు తప్పు చేశాడని చెప్పి సాధువులందరూ చెడ్డవాళ్ళు కాదు. వారి కర్మను వారు అనుభవిస్తారు. ఎవరి కర్మను వారు అనుభవిస్తారు. సత్యం ఎప్పుడు సత్యంలాగానే ఉంటుంది. ధర్మం ఎప్పుడు ధర్మంగానే ఉంటుంది. న్యాయం ఎప్పుడు న్యాయంగానే ఉంటుంది. ట్రూత్ ఈజ్ ట్రూత్, యూనివర్సల్. ఇది తెలుసుకున్నాం మేము జీవితంలో. అందుకనే మళ్ళీ చెబుతున్నాను, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ శాంతి కలగాలి, తత్వజ్ఞానం కలగాలి, తత్వాన్ని మార్చుకోవాలి, మనమే సరిదిద్దుకోవాలి, మనలో ఉన్న గుణాతీతమైనటువంటి స్థితికి రావాలి. మనం గుణాలని కర్మలను బట్టే భగవద్గీత జనుల్ని విభజించింది. నువ్వు పరమాత్మని పొందాలి, దర్శించాలి అంటే నీలో ఉన్న గుణాలు అతీతంగా ఉండాలి. నువ్వు గుణాతీతమైన స్థితి. ఆ గుణాలని నీ కర్మలను నువ్వే కాల్చుకోవాలి. ప్రారబ్ధ కర్మల్ని, స్వయంకృత కర్మల్ని, తెలిసి తెలియక చేసినటువంటి కర్మల్ని నువ్వు శుద్ధి చేసుకుంటేనే కానీ నువ్వు భగవతత్వంలోకి రాలేవు. అంత తేలికైనటువంటి విషయాలు కాదు. మాయ నిన్ను కమ్ముద్ది. కృష్ణుడు చెప్పాడు, ఆ మాయను కూడా నేనే. ఆ మాయని నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకే ఆ మాయ నుంచి బయటపడి నన్ను పొందుతారు, నన్ను దర్శించగలుగుతారు. అర్జునుడు కూడా మాయ గమ్మింది. నా బంధువులు, నా అన్నదమ్ములు, నా చిన్నాన్నలు, నా పెదనాన్నలు, నా గురువులు, తాతలు, తండ్రులు, వీళ్ళందరితో నేను యుద్ధం చేయటం ఏమిటి అని మాయ గమ్మింది. కాదురా నాన్న, చేయించేదంతా నేనే. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. అందరిలో ఉన్నవాడిని నేనే. జరిగేది జరిగిందంతా కూడా, భవిష్యత్తు అంతా కూడా నాదే. దీని మీద నువ్వు ఏమి ఆశ పెట్టుకోకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పాడు గీతలో భగవానుడు. అందుకనే గీతా ప్రచారకులం మేము. గీత ఒక కులం, ఒక మతం, ఒక జాతి కాదు, యావత్ మానవాళికి కూడా జ్ఞానప్రసాదిని. ఈరోజు భగవద్గీతని ఉర్దూలోగా తర్జుమా చేసుకుంది ఒక మహాతల్లి. తల్లి అంటాను, అందులో ఉన్న జ్ఞానాన్ని పొందటానికి. ఖురాన్లో మంచి విషయాలు ఉంటే దాన్ని మనం ఆస్వాదించకూడదా? బైబిల్లో మంచి విషయాలుంటే దాన్ని స్వీకరించకూడదా? మంచిని మాత్రమే స్వీకరించి హంసలు లాంటి వాళ్ళం మేము. అందుకనే నా తల్లి గాయత్రి హంసవాహనదారి. సేవా తత్పరతలో నాకు గురువు, అన్న, తల్లి, తండ్రి, దైవమైనటువంటి ఆంజనేయుడు నాకు ఆరాధ్యుడు. ఆఖరికి ఈ భూమి మీద చీమ కుట్టాలన్నా శివుడాజ్ఞ లేకపోతే ఏది జరగదురా నాయనా. కర్మానుసారంగా జరుగుతూ ఉంటాయి. నీ బాధలు శాశ్వతం కాదు, నీ సుఖాలు శాశ్వతం కాదు. సుఖ దుఃఖాలకి అతీతమైనటువంటి జీవితాన్ని గడుపు, ధర్మబద్ధంగా జీవించని శివుడు ప్రసాదించినటువంటి మార్గంలో ఇక్కడ అంతా బూడిదే నాయనా, ఏమీ ఉండదురా అని తెలుసుకున్నటువంటి ఆ పరమశివుణ్ణి తండ్రిగా కలిగినటువంటి లోకం మనది. పరమేశ్వరుడు ఆ శివుడు ఎంత దయామూర్తి అంటే, మరణంలో నీ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, గురువులు, దైవము, స్నేహితులు, నువ్వు పెంచుకున్నటువంటి ఏ జంతువు కూడా నీతో రాకపోవచ్చేమో, కానీ నీకు తోడుగా ఆ శివుడు ఉంటాడు. ఇది తెలుసుకున్నటువంటి జ్ఞాని యోగి. అందుకే యోగి శ్రీనివాస్ ప్రభువునయ్యాను. ఇది తెలుసుకుంటేనే యోగినయ్యాను. యోగి అంటే 2 అక్షరాలు తగిలించుకుంటే కాదు, నిజమైన యోగిగా ఉండాలి. మాయమాటలతో సంపాదించేటువంటి సాధు సంతులు కూడా ఇది ఒక గొడ్డలి పెట్టు. నా మాటలన్నీ కూడా ధనాన్ని పోగేసుకుంటే ఏం తీసుకెళ్తావు ఇక్కడి నుంచి? పుట్టపర్తి బాబా గారు ఏం తీసుకెళ్లారు? ఏ సాధు అయినా పెద్ద పెద్ద ట్రస్టులు పెట్టి ఏవి తీసుకెళ్లారు? అందుకే నాకు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస అంటే పరమ ప్రేమ.
ఈ భూమి మీద ఏ మానవుడైతే ఏమీ ఆశించకుండా, ఎవరిని ద్వేషించకుండా, అందరినీ ప్రేమిస్తూ, సేవ చేస్తూ, ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో జీవిస్తాడో వాళ్ళందరూ కూడా నాకు ఆరాధ్యులే, నా మిత్రులే, నా బంధువులే. అందుకే ఆత్మకి కులం లేదు, మతం లేదు, జాతి భేదం లేదని తెలుసుకున్నవాడిని నేను. భారతీయ సనాతన ధర్మం అదే బోధించింది. వేద మంత్రాల్లో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలు కూడా అవే. ఈ సమాజంలో పనిచేసే కర్షకుడి దగ్గర నుంచి, చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి అందరూ కూడా ఈ సమాజంలో దైవస్వరూపంగా సేవ చేసేవారేరా అని వేదాలు, వేదమంత్రాలు కూడా ఘోషిస్తున్నాయి. అవి మనకు అర్థమయ్యే భాషలో చెప్పకపోవటం వల్ల ఇవాళ ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల దేశాలు ఒకరికొకరు పోరాడుకోవటం చేస్తున్నాం. ఎప్పుడైతే యూనివర్సల్గా ఉంటాడో మనిషి, వాడికి ఇక ద్వేషం ఉండదు, ఎవరి పట్ల ద్వేషం ఉండదు. ఆ స్థితికి వచ్చేసాం మేము. అందుకే ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తూనే ఉంటాం. ప్రేమమయంతోనే ఈ యొక్క ప్రపంచం నడుచుద్దని నమ్మినటువంటి వాళ్ళం. గుండెల మీద తన్ని గుండెల్లో గుచ్చినటువంటి వాళ్ళను కూడా పసిపిల్లలుగా భావించి అది అజ్ఞానంలో ఉన్నారని తెలుసుకొని, వయసు పెరగచ్చు, వాళ్ళు చేసే కర్మలు ఉంటాయే అవి చూసి మాకు కోపం రాదు. నిజం చెప్తున్నా, కోపం రాదు. ఎందుకని? జ్ఞానం ఒకసారి ఎన్లైట్మెంట్ అయిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత అవతల చేసే పనులన్నిటి కూడా కోపం రాకుండా నవ్వు వస్తుంది, వాడికి తెలుసుకునే టైం వస్తుంది. అంతే, దాన్నే ఆలోచిస్తాం మేము. ఇంకా అంతకుమించి ఏమి ఉండదు. అడిగితే చెప్పుదాం. మళ్ళీ చెప్తున్నాను, లోకం అంటే ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, ఒక కులం కాదు, నీ బంధువు కాదు. సర్వే జన సుఖినో భవంతు. లోక అంటే ఏంటి? సకల చరాచర జీవకోటి అంతా వస్తుంది. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వప్రాణులు కూడా సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి సాధు సంతులం అయ్యా మేము. ఈ సమాజం మమ్మల్ని ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినట్టు మిమ్మల్ని మీరు ద్వేషించుకున్నట్టు. మేము ప్రేమించేది ఎవరిని? సమాజం మొత్తాన్ని. సంస్కరించాల్సిందే ఎవరిని? మేము సమాజం మొత్తాన్ని. ఆ బాధ్యత తీసుకున్నాం కాబట్టి గురువు గారు అని పిలుస్తున్నారు. మేము తీసుకున్న పట్టాలకు కాదు, మా యొక్క భావాలు, మా యొక్క తత్వాలు, మా యొక్క కర్మలను బట్టి గురువు గారు అని లోకం పిలుస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.